So good morning, welcome to current affairs class. This is Mahipal Reddy, so faculty of GK and current affairs. Today's topic, first in India, list of pioneers. So it means the first persons play a key role in India in variable sectors and in various sectors. So this topic is very important to defense exams and కాంపిటేటివ్లో స్టాక్ జీకే ప్రియారిటీ ఉన్న ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇది చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ అన్నమాట. యుఎఫ్జే యాప్ ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎన్డీఏ వంటి ఉద్యోగాల కోసం యుఎఫ్జే యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. సో ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, సో లార్డ్ లెవిస్ మౌంట్ బాటన్ ఆర్ లార్డ్ మౌంట్ బాటన్. యాక్చువల్లీ Britishers ruled India only 50%. That 50% India known as British India. The remaining 50% not ruled by Britishers. That India known as Free India or Princely State. వాటినే రాజ సంస్థానాలు అని కూడా పిలుస్తాం అన్నమాట. So Britishers ruled 50% India, that India known as British India. Britishers give freedom to British India in 1947. So in 1947, so British India divided into two divisions. One is Indian Union and second one is Pakistan Union. Up to 1947, so Britishers ruled India with the help of Governor General or Viceroy. Actually, Britishers appointed a person in India for administration. He is Governor General or Viceroy. In 1947, at the time of independence, the Governor General of British India, Mountbatten. So India got independence in 1947, August 15. But Indian Constitution came into effect from 1950, so January 26. So from 1947 to 1950, India followed same British system. ఇప్పుడు మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాగానే కొత్త రాజ్యాంగం రాసుకుంటామా? ఒకటే రోజులో పాసిబిలిటీ కాదు కదా. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఏ పద్ధతి అయితే ఫాలో అయ్యారో మనం అదే పద్ధతి ఫాలో అయ్యాం. దట్ ఈస్ గవర్నర్ జనరల్. సో ద ఫస్ట్ గవర్నర్ జనరల్, ద లాస్ట్ గవర్నర్ జనరల్ టు బ్రిటిష్ ఇండియా, అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. ఈజ్ లాస్ట్ గవర్నర్ జనరల్ టు బ్రిటిష్ ఇండియా అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ టు ఇండిపెండెంట్ ఇండియా. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ వాళ్ళు కదా పరిపాలించింది, దానికి చిట్ట గవర్నర్ జనరల్ మౌంట్ బాటనే. స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటనే. ఈజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ టు బ్రిటిష్ ఇండియా అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ టు ఇండిపెండెంట్ ఇండియా. సో ఆఫ్టర్ మౌంట్ బాటన్, ద అనదర్ పర్సన్ ఆల్సో అపాయింటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ టు ఇండిపెండెంట్ ఇండియా. హీ ఈజ్ సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. హీ ఈజ్ ద సెకండ్ గవర్నర్ జనరల్ టు ఇండిపెండెంట్ ఇండియా ఆర్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ టు ఇండిపెండెంట్ ఇండియా. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు గవర్నర్ జనరల్స్ ఉన్నారు. ఒకటి మౌంట్ బాటన్, సెకండ్ రాజగోపాలాచారి. మౌంట్ బాటన్ బ్రిటిషర్, ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ టు ఇండిపెండెంట్ ఇండియా. బట్ రాజగోపాలాచారి సెకండ్ గవర్నర్ జనరలే, కానీ ఫస్ట్ ఇండియన్. మౌంట్ బాటన్ ఇండియన్ కాదు కదా, అందుకని హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ టు ఇండిపెండెంట్ ఇండియా. సో సి రాజగోపాలాచారి. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చింది కదా, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా చక్రవర్తి రాజగోపాలాచారి. ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఆర్ ఫ్రీ ఇండియా మీన్స్ ఇండిపెండెంట్ ఇండియా. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేసింది ఎవరు? ఓకే, సో ఈజ్ జనరల్ కొడందెర మడప్ప కరియప్ప, కేఎం కరియప్ప. So in 2021, Honorable President inaugurated a museum in the memory of Kariyappa in Karnataka. Actually, from 1947 to India got independence in 1947. From 1947 to 1949 January 15, the Chief of the Indian Army, Sir Francis Butcher. So Chief of the Indian Army, Sir Francis Butcher. Okay na? So in a Chief of the Indian Army. So in place of Sir Francis Butcher, K.M. Kariyappa take charge in 1949
January 15th. So because of that, January 15th considered as Army Day. Okay. So next one, first Field Marshal. So General Manik Shah, first Speaker of Lok Sabha. Actually, the first Lok Sabha formed in 1952. Present 17th Lok Sabha formed in 2019. So in 17 Lok Sabha, the first Lok Sabha Speaker G.V. Maulankar or Ganesh Vasudeva Maulankar. Out of 17 Lok Sabha, only 2 women appointed as speakers. The first woman Lok Sabha Speaker, she is Meera Kumar. She appointed as a speaker to 15th Lok Sabha, so from 2009 to 14. And 16th Lok Sabha Speaker also woman, she is Sumitra Mahajan. And the present 17th Lok Sabha Speaker Om Birla, he appointed as a he elected as a MP from Kota constituency in Rajasthan. First President of India, Dr. Rajendra Prasad. He served as a President of India for 12 years. He elected as a President of India for 2 times. First time he appointed as a President from 1950 to 52 by Constituency Assembly. And first general election held in 1952, he appointed as a President to 52 to 57. Second one, he appointed as a President 57 to 62. So 5 years and 2 years. So direct elect అయింది 2 times, మొత్తం 12 years ఆయన ప్రెసిడెంట్గా పనిచేశాడు. ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణ. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో పండిట్ జవహర్లాల్ నెహ్రూ. హిస్ బర్త్డే November 14th, considered as a National Children's Day in 1964. First Home Minister of India, Sardar Vallabhbhai Patel. First Finance Minister of India, R.K. Shenmugam Shetty. Next, first Editor General of India, V. Narahari Rao. Next, first Director of CBI, D.P. Kohli. First National Security Advisor of India, Brijesh Mishra. Actually, first National Security Advisor appointed in the period of Vajpayee, Atal Bihari Vajpayee in 1999. So next one, first non-Congress Prime Minister, Morarji Desai. Actually, first general election held in India in 1952. So 1952 to 1977, the only party ruled in India, that is INC, Indian National Congress. Number of Prime Ministers changed, Jawaharlal Nehru, Gulzari Lal Nanda, Lal Bahadur Shastri, Indira Gandhi. The all persons belongs to only single party, that is Indian National Congress. But in 1977, the new party formed in India, that is Janata Party. So the Janata Party came into power in 1977. From this party, a non-Congress Prime Minister appointed to India is Morarji Desai. So Morarji Desai got Bharat Ratna, and also he got the Pakistan highest civilian honor, so Nishan-e-Pakistani. The only Indian honored with 2 prizes, so Bharat Ratna and Nishan-e-Pakistani. So actually belongs to Gujarat. Next one, the first British Governor General of Bengal, Warren Hastings. First space traveler, so from India side తీసుకుంటే Rakesh Sharma. Squadron leader Rakesh Sharma. First civil servant, Satyendranath Tagore. Actually, the first Indian ICS, before independence, IAS known as ICS. Actually, Satyendranath Tagore, brother of Rabindranath Tagore. So next one, first woman IPS, Anna Ranjan George or Anna George Malhotra in 1950. So next one, first sports person to receive Bharat Ratna, Sachin Tendulkar. So Sachin Tendulkar got Bharat Ratna in 2014 along with CNR Rao, Chintamani Nagesha Ramachandra Rao. CNR Rao, one of the famous research scholar in chemistry, but Sachin Tendulkar, the famous cricketer. So from Bharat Ratna, Padma Vibhushan, Padma Bhushan, Padma Shri, the all awards considered as civilian honors in India. Civilian honors first time introduced in 1954. Since 1954 to 2021, only one sports person honored with Bharat Ratna, he is Sachin Tendulkar. His autobiography, Playing It My Way. First to swim across English Channel. So first Indian swim successfully in English Channel. English Channel is in a mottamodari Bharat Vyakti. So Mihir Sen.
ఫస్ట్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. సో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొదటి భారతీయుడు మిహిర్ సేన్ అయితే మొదటి మహిళ ఆరతి సాహా. ఫస్ట్ రామన్ మెగాసేసే. యాక్చువల్లీ నోబెల్ ప్రైజ్ అనౌన్స్డ్ ఇన్ 6 categories: పీస్, లిటరేచర్, physics, chemistry, medicine, economics. So number of subjects didn't got Nobel. So because of that, the subjects considered a specific prizes as Nobel. Example, mathematics Nobel రాదు కాబట్టి మ్యాథమెటిక్స్ వాళ్ళందరూ కలిసి ఫీల్డ్స్ మెడల్ని నోబెల్ లాగా ఫీల్ అవుతారు. సో రామన్ మెగాసేసే ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్రైజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957 but first awarded in 1958. This prize considered as Asia Nobel. Okay, so the first Raman Magsaysay awardee Acharya Vinoba Bhave, so in 1958. So first Nobel Prize recipient from India Rabindranath Tagore in 1930. 1913 వచ్చింది. So first Nobel Prize winner in physics C.V. Raman. So total 2 persons from India got physics in Nobel. First in 1930 by C.V. Raman and second one in 1983 by Subramaniam Chandrasekhar. First President of National Congress Umesh Chandra Banerjee in 1885. First Chairman of Lok Sabha, so G.V. Maulankar, chairman nothing but speaker. First woman Chief Minister Sucheta Krupalani. In India total 16 women appointed as Chief Ministers. First woman Chief Minister Sucheta Krupalani for Uttar Pradesh. The last woman Chief Minister, so Mehbooba Mufti from Jammu Kashmir. Out of 16 women, the long term served woman Chief Minister Sheila Dikshit for New Delhi, so for 15 years. The short term served woman Chief Minister Janaki Ramachandran to Tamil Nadu for 23 days only. First woman speaker of Lok Sabha, so Meera Kumar, so in 2009. I think you are very much familiar. First chief election commissioner Sukumar Sen. Actually election commission so formed in 1950 January 25th. So actually because of that 1950 considered as a toll free number of election commission. The election commission located in New Delhi. The headquarter of election commission known as Nirvachana Sadan. The magazine of election commission My Vote Matters. Recently election commission launched a web radio, so that is Hello Voters. So election commission formed in 1950 January 25th. Because of that January 25th considered as National Voters Day. Okay, the first election commissioner in India Sukumar Sen. Next one, first Indian chairman in International Court. So International Court one of the important principal organ of UNO. ఇప్పటిదాకా మనం యుఎన్ఓ అని చెప్పాం కదా. సో ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ద నేమ్ కాయిన్డ్ బై ఫ్రాంక్లిన్ థియోడోర్ రూజ్వెల్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ USA. ఓకే, హియర్ UNO హ్యాస్ 6 principal organs. One is General Assembly, second one is Security Council, third one is Economic and Social Council, fourth one Trusteeship Council, fifth one International Court, sixth one so Secretariat. The head of the UNO Secretary General, first Secretary General Trygve Lie Norway, present Secretary General Antonio Guterres Portugal. So out of 6 principal organs of UNO, one of the organ International Court. Actually International Court headquarter located in The Hague. So The Hague one of the city in Netherlands. International Court has 15 judges. It means 1 plus 40. One is the president or chief justice, the remaining 14 member judges. The tenure of judges 9 years. So the tenure of president so 3 years. Okay na? From India, so 4 members appointed as judges to International Court. The first one B.N. Rao. So B.N. Rao means Benagala Narasimha Rao. So second one Nagendra Singh. So Nagendra Singh not only appointed as a judge, he also appointed as a president. The only Indian appointed as a president to UNO International Court, he is Nagendra Singh.
First Indian appointed as a judge to International Court, B.N. Rao. First Indian appointed as a president to International Court. Not only first, he is the only Indian appointed as a president to International Court. He is Nagendra Singh. Okay. So next one, third person, the total 4 members. Third one R.S. Pathak and fourth one Dalveer Bhandari. So Dalveer Bhandari recently he continued from 2012. So recently he reappointed as a judge in International Court. Next one, first Chief Justice of Supreme Court. So Hiralal J. Kania, the present and 48th Chief Justice to Indian Supreme Court, he is N.V. Ramana, Nutalapati Venkata Ramana. First awardee with Bharata Ratnas. So actually Bharata Ratna introduced in 1954. In 1954, 3 members honored with Bharata Ratna. So C. Rajagopalachari, it means Chakravarti Rajagopalachari is the first Indian Governor General to independent India. And second one Sarvepalli Radhakrishnan, first Vice President of India. Third one C.V. Raman. So C.V. Raman proposed Raman effect. So in February 28th, because of that February 28th considered as National Science Day. So and he is the first Bharata Ratna awardee. First Indian scientist got Bharata Ratna. So the 3 persons got Bharata Ratna in 1954. First woman awarded with Bharata Ratna, Indira Gandhi in 1971. Here, so total how many women honored with Bharata Ratna? How many women honored with Bharata Ratna? It means in 1971, first woman honored with Bharata Ratna, she is Indira Gandhi. Okay, na? Second one in 1980, Mother Teresa. Okay, na? So next one 1997, Aruna Asaf Ali. In 1998, MS Subbulakshmi. In 2001, Lata Mangeshkar. Okay, na? So these are first Bharata Ratna recipients. So 5 women received Bharata Ratna, but first woman, so Indira Gandhi. First commander of the Order of Arts and Letters. There is one of the civilian honor of France. So the first person got this honor with the France government, Mrinal Sen. Next, first Chevalier of the Order of Arts and Letters. This is also one of the civilian honor of France, goes to Shivaji Ganeshan. First posthumous Bharata Ratna awardee. Actually Bharata Ratna first introduced in 1954, last one in 2021. Since 1954 to 2021, total recipients 48. Out of 48 recipients, the 14 members got Bharata Ratna after posthumous. It means after death. In these 14 members, the first person Lal Bahadur Shastri. He got Bharata Ratna in 1916. His tomb known as Vijay Ghat. First person awarded Bharatiya Jnanapeeth Puraskar. Actually Bharatiya Jnanapeeth, one of the famous literary honor in India. So we have different literary honors in India. Vyasa Samman, Saraswati Samman, Vachaspati Samman, Murti Devi Puraskar, Jnanapeetha, Kendra Sahitya Academy. So in all the literary honors, the prestigious literary honor in India, so that is Jnanapeeth. Actually Jnanapeeth award introduced in 1961, but first awarded in 65. So the award goes to Shankar Kurup, Malayalam in 1965. First woman awarded with Bharatiya Jnanapeetha, Asha Purna Devi in 1976. She is Bengali writer. She actually Shankar Kurup got this award for his famous book Odukku Jal. And next one, woman Jnanapeetha Asha Purna Devi for his Pratham Pratishruti. First woman Sahitya Academy winner Amrita Pritam. First woman honors graduate, so Kamini Rai.
First woman Director General of Police, first woman DGP, Kanchan Chaudhary Bhattacharya. Actually, first woman IPS, Kiran Bedi, she is second woman IPS, but he is the first woman DGP. So, she appointed as a DGP to Uttarakhand. First successful surgeon who transplant heart. అంటే మన దేశంలో గుండె మార్పిడి చేసిన డాక్టర్ ఎవరంటే డాక్టర్ పి వేణుగోపాల్. ఫస్ట్ సక్సెస్ఫుల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పర్సన్ ఇన్ ఇండియా, సో దేవి రావ్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్, మదర్ తెరీసా. షీ గాట్ నోబెల్ ఇన్ 1979. ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇన్ ఇండియా, సరోజిని నాయుడు, అపాయింటెడ్ టు ఉత్తరప్రదేశ్. ఫస్ట్ లైసెన్స్డ్ పైలట్ ఇన్ ఇండియా, జేఆర్జీ టాటా, జెమ్షెడ్జీ రతన్జీ టాటా. First woman air pilot, Durga Banerjee. First woman teacher in India, Savitribai Phule. First president of National Human Rights Commission, so Justice Ranganath Misra. First Hindi literature person awarded Bharatiya Jnanapita, so Sumitra Nandan Pant. First Indian who won the World Billiard Award, Wilson Jones. First Indian who won the Grammy Award. Grammy Award, one of the award related to music. దీన్ని మ్యూజిక్ ఆస్కార్ అని కూడా అంటారు. రవిశంకర్, పండిట్ రవిశంకర్. సో he got Bharat Ratna also in 1999. Actually, the highest person received Bharat Ratna in 1999 for 4 members. Pandit Ravishankar, Amartya Sen, Lokapriya Gopinath Bardoli, Loknayak Jayaprakash Narayan. First person delivered the lecture in Hindi Invo, Atal Bihari Vajpayee. Actually, Atal Bihari Vajpayee appointed as a Prime Minister to India for 3 times. First time in 1996, so 13 days only. And second time in 1998 to 99, so 13 months. And so third time, so 99 to 2004, 5 years. So he got Bharat Ratna in 2015 along with Pandit Madan Mohan Malaviya. He died in 2018 August 16th. Okay na? So his famous slogan Jai Vignan. So he conducted nuclear test in 1998 in Pokhran on May 11th and 13th. So because of that, May 11th considered as National Technology Day in India. So next one, first Indian member in British House of Commons, Dadabhai Naoroji. British Parliament ki empikana toli Bharatiyudu. Dadabhai Naoroji, also known as Grand Old Man of India. First President of Indian Science Congress. Actually, every year we conduct Indian Science Congress from January 3rd to 7th. Okay na? First Science Congress conducted in 1914 in Kolkata. So President to Kolkata Science Congress in 1914, he is Ashutosh Mukherjee. Vice Chancellor to Kolkata University. First mountaineer who scaled Mount Everest 8 times, Sherpa Agarita. అంటే ఎవరెస్ట్ని 8 సార్లు ఎక్కింది అని. 8 కాదు, ఇప్పుడు 21 టైమ్స్ కూడా ఎక్కారు. సో ఇది కన్సిడర్ చేయకండి. ఫస్ట్ రైటర్ హూ వాజ్ అవార్డెడ్ వ్యాస సమ్మాన్. సో వీ హ్యావ్ 2 awards in India, that is Saraswati Samman and Vyasa Samman. So what is the fundamental differences between 2 awards? సో సరస్వతి సమ్మాన్కి వ్యాస సమ్మాన్కి ఉన్న తేడా ఏంటి? సో ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో దిట్ ఈజ్ సరస్వతి సమ్మాన్, సో దిస్ ఈజ్ వ్యాస సమ్మాన్. So what is the fundamental differences and similarities of these awards? Actually, the 2 awards introduced in 1991. The 2 awards introduced by KK Birla Foundation. But what is the main difference? This award announced in 22 official languages recognized by Indian Constitution. భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు అన్నీ కలిపి ఒకరికి ఇస్తారు. సో ఇది ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు. ద ప్రైజ్ మనీ టు సరస్వతి సమ్మాన్ 15 lakhs. సో వ్యాస సమ్మాన్ ఓన్లీ 4 lakhs. ఓకేనా? గత 10 సంవత్సరాలలో ముద్రించబడ్డ హిందీ పుస్తకానికి అవార్డు ఇస్తారు. నెక్స్ట్, ఫస్ట్ ప్లేయర్ అవార్డెడ్ పద్మభూషణ్ సికే నాయుడు. యాక్చువల్లీ సికే నాయుడు మీన్స్ కల్నల్ కనకయ్య నాయుడు. Actually born in Visakhapatnam, settled in Maharashtra. First captain to Indian cricket team. Also he is the first Indian player, not cricket player overall. First Indian sports person got Padma Bhushan in India, CK Naidu. And first Indian managing director of World Bank, Gautam Kazi.
Actually, World Bank has 25 managing directors or 25 MDs. So, present nowadays, Rajiv Topno appointed as a managing director to World Bank from India. But from India, first managing director to World Bank, Gautam Kazi. First actress to win Padma Shri, so Nargis Dutt. Her movie Mother India nominated to Oscar also. First Indian player who played Davis Cup related to tennis. So Salim and SM Jacob and Fayaz and వీళ్ళందరూ కూడా. First tennis Grand Slam title winner Mahesh Bhupati. Actually, we have 4 Grand Slams: Australian Open, French Open, Wimbledon, US Open. Next one, first Indian player who played the Test cricket. So that is Ranjit Singh. So because of that, in his memory, a domestic tourney launched, that is Ranji Trophy. First scientist elected for Lok Sabha. So Meghnad Saha. అంటే లోక్సభకు ఎంపీగా ఎంపికైన తొలి శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా. ఫస్ట్ సైంటిస్ట్ అవార్డెడ్, సో ఘనశ్యామ్ దాస్ బిర్లా అవార్డ్, ప్రొఫెసర్ ఆశీష్ దత్తా. ఫస్ట్ లిటరేచర్ హూ వాజ్ అవార్డెడ్ మూర్తిదేవి పురస్కార్, సో సికే నాగరాజ్ రావు. ఫస్ట్ పర్సన్ హూ బికేమ్ హై కమిషనర్ ఇన్ గ్రేట్ బ్రిటన్ వికే కృష్ణ మీనన్. అంటే గ్రేట్ బ్రిటన్లో హై కమిషనర్గా పనిచేస్తున్న తొలి భారతీయుడు. Indian who was awarded the Lenin Peace Prize, so Saifuddin Kichlu. First to contest election for British Parliament Lal Mohan Ghosh, but not అంటే కాంటెస్ట్ చేశాడు బట్ ఎలెక్ట్ అయింది మాత్రం దాదాబాయి నవరోజీ. ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్స్ కాదంబని గంగూలీ అండ్ చంద్రముఖి బసు ఇన్ 1883. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్ లీలా సేథ్, హిమాచల్. షీ అపాయింటెడ్ యాజ్ ఏ Chief Justice to Himachal Pradesh High Court in 1991. సో యాక్చువల్లీ భారత సుప్రీంకోర్టుకి ఇంతవరకు ఏ మహిళ కూడా నాయకత్వం వహించలేదు, చీఫ్ జస్టిస్ కాలేదు, జడ్జ్ అయ్యారు. ఎనీ ఇండియన్ ఉమెన్ డిడెంట్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ టు ఇండియన్ సుప్రీం కోర్ట్, అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జెస్ టు ఇండియన్ సుప్రీం కోర్ట్. ద ఫస్ట్ ఉమెన్ అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ టు ఇండియన్ సుప్రీం కోర్ట్ జస్టిస్ ఫాతిమా బీబీ. But number of women appointed as Chief Justice to a High Court. The first woman appointed as a Chief Justice to a High Court, she is Leela Seth. And first to be appointed as a High Court judge during the British period, Ram Prasad Ram. British వాళ్ళ కాలంలో హైకోర్టు జడ్జిగా అపాయింట్ అయిన భారతీయుడు. ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, సో ఎస్పి సిన్హా. సో ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. మనకు in the finance commission play a key role, transfer the funds from central government to states. Okay, so present the 15th finance commission nadustundi. The 15th finance commission chairman Nanda Kishore Singh. So first finance commission chairman KC Niyogi. First women doctorate of science Asima Chatterjee in 1944. First woman IPS Kiran Bedi. First women Supreme Court judge Kumari Fatima Bibi or Justice Fatima Bibi. So first Indian member of American Congress Dalip Singh. First editor of Time magazine Bobby Ghosh. First director of CBI becoming governor Ashwini Kumar. So CBI director గా పనిచేసి ఒక రాష్ట్రానికి గవర్నర్ అనే వ్యక్తి అశ్విని కుమార్. ఫస్ట్ పర్సన్ టు రీచ్ నార్త్ పోల్ ఫ్రమ్ ఇండియా. అక్కడ ఏమన్నాం రాబర్ట్ ఎడ్విన్ పియరీ అన్నాం, ఓకేనా. సో బట్ ఇక్కడ ఏమంటున్నాం, స్క్వాడ్రన్ లీడర్ సంజయ్ థాపర్. నార్త్ పోల్ని చేరిన భారతీయుడు ఎవరంటే సంజయ్ థాపర్. ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ఇండియన్ టు రీచ్ సౌత్ పోల్, సో కల్నల్ జతీందర్ కుమార్ బజాజ్. ఫస్ట్ నిషాన్-ఏ పాకిస్తాన్. Actually, Nishan-e-Pakistani, one of the highest civilian honor in Pakistan, similar Bharat Ratna in India. So Morarji Desai. First Miss World Rita Faria. First Miss Asia Pacific Jeenat Aman. First Miss Universe Susmita Sen. First Miss Earth Nicole Faria. First place to get electricity Darjeeling. సో భారతదేశంలో ఎలక్ట్రిసిటీ వచ్చిన మొట్టమొదటి ప్రాంతం డార్జిలింగ్.
Next one, first sound film or first talkie film. Actually, the father of Indian film industry, Dundiras Govindara Phalke or Dada Saheb Phalke, he make a film in India first time. So that is Satya Harichandra or Raja Harichandra. But there is Mookie film, sign movie. So first talkie film or first sound film, Alam Ara. So directed to Alam Ara, Ardeshi Irani, and assistant director to Alam Ara, H.M. Reddy, a Telugu person. First color film, so Kisan Kanya, but first color film Telugu Lavakusha. So first Oscar winner from India, Banu Ataya. So she got Oscar in 1983. So from Gandhi movie in costume designing category. But unfortunately she died in 2020 October. Next one, first Dada Saheb Phalke awardee, Devika Rani. So recently Dada Saheb Phalke award goes to Rajnikant for 2019. So first winner Devika Rani Roerich, she got in 1969. So the highest film award in India, Dada Saheb Phalke. Dada Saheb Phalke has highest amount to 10 lakhs plus Golden Lotus, and the award introduced in the memory of Dundiras Govindara Phalke, father of Indian film industry. So next one, first test debut, first test tube baby. So Durga Agarwal, this is the most dispute. Actually, baby Durga or Durga Agarwal. This Indian government didn't recognize this process in 1978. So the doctor Subhash Mukherjee, భారత ప్రభుత్వం ఈ రీసెర్చ్ను అంగీకరించకపోవడంతో ఆయన ఊరేసుకొని చనిపోయాడు. ఫస్ట్ టెస్ట్ బేబీ ఇన్ వరల్డ్ బోర్న్ ఇన్ 1978 జూలై 25th. అది జరిగిన జస్ట్ కొద్ది రోజులకే. సో షీ బోర్న్ ఇన్ 1978 October 2nd. But Indian government didn't recognize this process. According to Indian government recognition, the first test tube baby, baby Harsha or Harsha Chawda. So next one, first newspaper of India, Bengal Gazette. The editor of Bengal Gazette, Heki, James Augustine Heki. First lady doctor, Anandi Boy Joshi. First satellite, Aryabhatta. మనకు ఇండియన్ కరెన్సీ మీద 2 శాటిలైట్స్ ఉంటాయి. గతంలో 2 రూపీస్ పైన ఆర్యభట్ట, ఇప్పుడు 2000 పైన మంగళ్యాన్. సో ద 1975 ఏప్రిల్ 19th ప్రయోగించారు. ఫస్ట్ మ్యాన్ టు క్లైంబ్ ఎవరెస్ట్, టెన్సింగ్ నార్కే. సో కొన్ని ప్లేసెస్లలో ఇతన్ని నేపాల్ అంటారు, కొన్ని ప్లేసెస్లో ఇండియా అంటారు. టెన్సింగ్ నార్కే లేనప్పుడు అవతార్ సింగ్ చీమా అని కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ మ్యాన్ టు క్లైంబ్ ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కింది. సో పూ దోర్జీ 1984. ఫస్ట్ ఉమెన్ టు క్లైంబ్ ఎవరెస్ట్ ఫ్రమ్ ఇండియా, బచేంద్రి పాల్ ఇన్ 1984. ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ 100% లిటరరీ రేట్, అంటే 100% అక్షరాస్యత సాధించిన జిల్లా. సో ఎర్నాకుళం డిస్ట్రిక్ట్, కేరళ. ఫస్ట్ కెప్టెన్ ఇన్ టెస్ట్, సికే నాయుడు, కల్నల్ కనకయ్య నాయుడు. ఫస్ట్ ఓడిఐ కెప్టెన్ అంటే వన్డే ఇంటర్నేషనల్ కెప్టెన్, అజిత్ వాడేకర్. అండ్ ఫస్ట్ బౌలర్ హూ మేడ్ హ్యాట్రిక్ ఇన్ టెస్ట్ క్రికెట్. సో భారతదేశం తరపున టెస్టులలో హ్యాట్రిక్ తీసింది ఎవరంటే హర్భజన్ సింగ్ ఇన్ 1999 అగెన్స్ట్ ఆస్ట్రేలియా. ఇన్ ద సేమ్ టెస్ట్ మ్యాచ్ వివిఎస్ లక్ష్మణ్ గాట్ 281. హీ రోట్ హిస్ ఆటోబయోగ్రఫీ 281 and beyond. And first batsman who made 300 runs in test cricket, Virendra Sehwag. So before Virendra Sehwag, the highest test score in India, so is VVS Lakshman, so 281. And first Marshal of Indian Air Force, Arjan Singh. First individual medal in Olympic Games, KD Jadhav. Actually Olympics first time introduced in 1896 in Athens. But first time India entered into Olympics in 1900 Paris. In 1900 Paris Olympics, India got 2 silver medals. Okay na? Norman Freechard got in hurdles, 200 meter, 400 meters. But Norman Freechard not Indians. So Basha K Jadhav or KD Jadhav got bronze medal అంటే కాంస్య పథకం వచ్చింది in wrestling in 1952 Helsinki Olympics. Next one, first grandmaster Vishwanathan Anand. Next, first woman we have
68 గ్రాండ్ మాస్టర్స్. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అండ్ లేటెస్ట్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ కళ్యాణ్ ఫ్రమ్ తమిళనాడు. ఫస్ట్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ సుబ్బరామన్ విజయలక్ష్మి. Next one, first Indian who individually won the gold medal in Olympics game, Abhinav Bindra. So Abhinav Bindra got gold medal in 2008 Beijing Olympics in shooting. First Indian who won bronze medal in boxing in Olympic games, Vijayendra Kumar in 2008. First fellow of Trinity College, Cambridge, Srinivasa Ramanujam. Cambridge Trinity College lo chadukunna mottamodi bharatiyudu. First fellow of the Royal Society. సో అది నాట్ ఇంపార్టెంట్, అవసరం లేదు. సో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రాక్ హిమా దాస్. అంటే అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన మొట్టమొదటి భారత స్పోర్ట్స్ పర్సన్ హిమా దాస్. సో హిమా దాస్ అస్సాం స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ యూనిసెఫ్ యూత్ అంబాసిడర్ ఆల్సో. ఈమె ఐర్లాండ్లో అండర్-20 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచింది. అండర్-20 అనే కాదు, ఏ కేటగిరీ తీసుకున్నా కానీ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ పర్సన్, మెన్ ఉమెన్ రెండు కలిపినా కానీ ఈమెనే అన్నమాట. సో ఇవి ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ ఇన్ వరల్డ్ సో డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఇతర టాపిక్స్ చర్చిద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.